నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, జనసేన కార్యకర్తలు లేకపోతే జన సైనికులు వైసీపీ కార్యకర్తలను ఎక్కడో తరిమి కొట్టారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయండి. ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలను జన సైనికులు ఎలా తరిమి కొడతారు, ఎందుకు తరిమి కొట్టారు, నిజమేనా ఇది? ఇక్కడ వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళు వాళ్ళందరినీ మిగతా పార్టీలని అలుసుగా చూస్తున్నారు. నోటుకొచ్చిన తిట్లు తిడుతున్నారు. తర్వాత ఏమో అమ్మనా బూతులు తిడుతున్నారమ్మా. ఎంతకైనా సహిస్తారు. ఆ తర్వాత ఏమో జనసేన కార్యకర్తల్ని కూడా కొట్టేసరికి వాళ్ళకి రేగిందన్నమాట. కొట్టారు. వాళ్ళు చాలామందిని కొడుతున్నారు. వాళ్ళు అసలు మామూలుగా వైసీపీకి అడ్డంగా ఎవరైనా మాట్లాడితే వెంటనే మ్యాన్ హ్యాండ్లింగే. మీటింగ్లో ఎవడైనా కనిపించినట్టు మ్యాన్ హ్యాండ్లింగే. పొరపాటున వైసీపీ మీటింగ్ సభలో జై చంద్రబాబు అంటే అవుట్, చంద్రబాబు సీఎం అంటే అవుట్, లోకేష్ని తలుచుకున్నట్టయితే అవుట్, అంటే చెత్తగొట్టేస్తారన్నమాట. అంతే. మరి పడి లేవలేనట్టుగా చెత్తగొడతారన్నమాట. ఇట్లాంటి ఒక దౌర్జన్యపు కాండ జరుగుతుంది. దాంతో వీళ్ళు జన సైనికులు బాగా జన సైనికుల్లో ఆడవాళ్ళని కొట్టారు. ఆడవాళ్ళని కొట్టేసరికి తట్టుకోలేకపోయారు అన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది వచ్చారు, వాళ్ళని కొట్టారన్నమాట. ఎక్కడ జరిగింది ఈ సంఘటన? ఎక్కడ జరిగింది? మన విజయవాడలోనే జరిగింది. విజయవాడలోనూ మన అమరావతిలోనూ జరిగింది ఈ సంఘటన. ఏదో మీటింగ్లో జరిగింది మాట. నిన్నే నేను సమాచారం చూశాను. దాంట్లో జన సైనికుల్లో ఆడవాళ్ళని కొట్టినట్టయితే వాళ్ళందరూ తిరగబడి కొట్టడం మాత్రం అమరావతిలో కొట్టారు. ఎందుకంటే కొట్టడం కూడా తరిమి కొట్టారు. ఆ స్కూటర్ మీద చనిపోతుంటే మన చెక్క పేర్లు అవి కూడా విసిరేసి మరి కొట్టారన్నమాట. అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మొదటి నుంచి కూడా జనసేన పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ రకరకాలుగా వేధిస్తున్నారు. జనసేన పార్టీని నోరు ఎత్తనివ్వటం లేదు. జనసేన పార్టీ వాళ్ళు ఎవరికైనా సహాయం చేసినట్టయితే దానికి ఏదో ప్యాకేజీ తీసుకున్నాడు, ఎంతో తీసుకొని కొండంత తీసుకొని గోరంత పెడుతున్నాడు, మహా ముదురు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు చూసినట్టయితే మొత్తం కొన్ని లక్షల కోట్లు వెనకేసేసాడు, ఈయన ప్రజలకు ఏం చేస్తాడని చెప్పేసి అబద్ధాల మాటలు, అన్యాయపు మాటలు మాట్లాడి మొత్తానికి చంద్రబాబుని కానీ జనసేనని కానీ ఊపిరి ఆడనవ్వకుండా చేస్తున్నారన్నమాట. అది తిరుగుబాటుకి కారణం. వాళ్ళు కూడా చెప్పారు. జనసేన పవన్ కళ్యాణ్ కూడా రాడు చేరిపోయారు అన్నమాట. ఎవరైనా సరే ఏదైనా ఆడపిల్లల జోలికి వచ్చినట్టయితే మరి వాళ్ళు తగిన బుద్ధి చెప్పండి అని కూడా సందేశాలు ఇచ్చేశారన్నమాట. అందువల్లనే ఎవరైనా పొరపాటున జనసేనలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఏవైనా అన్నట్టయితే తిరుగుబాటు చేసి చెదగొడుతున్నారు, తరిమి కొడుతున్నారు అన్నమాట. సో అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళపైన చేయి చేసుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే అక్కడ ఉన్న మనుషులు బట్టి ఊరుకుంటారు. దానికేముంది? అక్కడ వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వైఎస్ఆర్సీపీ తక్కువ ఉన్నారు, అందుకు వీళ్ళు తెరపడ్డారు. ఒకవేళ వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు చెత్తగొట్టేశారు కదా. వాళ్ళు ఊరుకోవటం లేదు కాబట్టి బుద్ధి చెప్పడం. మీరు అధికారంలో ఉన్నారండి, అధికారంలో ఉంటే ఊరికి పోలీస్ కేసులు పెట్టేసి ఎవరిని పడితే వాళ్ళని నానా హింసలు పెట్టేసి చెత్తగొట్టేసి దాడులు చేస్తే ఎవరండి ఊరుకుంటారు? ఎందుకండి ఊరుకోవాలి? మీరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నట్టు ఉండండి. మిగతా అమాయకులను కొట్టడం ఏంటి, అమాయకుల మీద దాడేమిటి? ఇది నిలదీసి అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బాగా స్పష్టం అయిపోయింది అన్నమాట, లేనిపోని మాటలు. ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? జనసేన పార్టీకి ఏమో చంద్రబాబు నాయుడు జలక్కిచ్చాడు, జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు విడిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడుకేమో జనసేన పవన్ కళ్యాణ్ ఏమో జలక్కిచ్చాడు, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏమో చంద్రబాబు నాయుడు నుంచేమో జనసేన పార్టీ ఇడిపోయింది. ఇట్లాంటి దారుణాలు మాట్లాడుతుంటే ఎవరమ్మా ఊరుకుంటారు?
ఎవరు ఊరుకుంటారు చెప్పండి? నువ్వు పార్టీలు ఉంటే పార్టీ ఉండు. ఏదో పొరపాటు చేసినట్టయితే, పొరపాటు అనిపించినట్టయితే నీ తాలూకు రూల్ ప్రకారంగా నువ్వు శిక్ష వేయు, పోలీస్ స్టేషన్లో పెట్టు, జైల్లో పెట్టు. అలా కాకుండా దౌర్జన్యంగా, అన్యాయంగా, అన్నం పుణ్యం తెలియనటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా మాటలతో చంపేయడం మంచిది కాదు కదా. ముఖ్యంగా ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ వాక్ చాతుర్యంతో వాళ్ళ యొక్క ప్లస్లు మైనస్లు చెప్పుకోవాలి, కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అవును. బట్ ఎందుకు ఈ ప్రజాస్వామ్య విలువలను పక్కకు నెట్టేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకోవాలి? అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మంచిది కాదండి. అలాగా వ్యక్తిగతంగా కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా అమ్మనా బూతులు తిట్టడం కూడా మంచిది కాదండి. దీనికి ఏదో శిక్ష పడాలి. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి? ఆడవాళ్ళని ఎందుకు తిట్టాలండి? ఆడవాళ్ళని తిడితే ఆడవాళ్ళు బయటకు వచ్చి తిడతారా? సంసారపక్షంగా ఉన్న ఆడవాళ్ళని నోటుకొచ్చిన మాటలు ఎందుకు అనాలండి? అందువలన వీటన్నిటినీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, ఏమైనా ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఇక ముందు మీరు రాజకీయంతో తిప్పుకోటండి. అలాగే రాజకీయాన్ని మీ చేతగా కర్రలతోని, రాళ్లతోని ఇలా కుట్టినట్టయితే ఎలాగవుద్ది? ఆడ తల పగిలిపోయింది, అని తీసుకొస్తావా? జీవితంలో కుటుంబాన్ని పోషిస్తావా? కాళ్ళు ఇరిగిపోయింది, జీవితంలో కుటుంబాన్ని పోషిస్తావా? ఎంతోమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఏం చేయగలుగుతున్నావు నువ్వు? ఎందుకు ఆ విధంగా దౌర్జన్యం చేసి వాళ్ళని ఆ మారణ కాండ ఎందుకు? ఎంతమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు? ఎంతకాలం బాధపడతారు? బతికినంతకాలం నిన్ను తలుచుకుంటూ బాధపడతారు కదా. ఎందుకు 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళకేమో ఎంత దౌర్జన్యం చేయడం? మంచితనంతో ఉండండి, మానవత్వంతో ఉండండి, మనుషుల్లాగా ప్రవర్తించండి. అప్పుడు దేవుడు మెచ్చుతాడు. లేకపోతే వీళ్ళని మీరు అలాగే దౌర్జన్యంగా వాళ్ళు హింసలు పెట్టారో, మిమ్మల్ని కూడా దేవుడు ఏదో రూపంలో దౌర్జన్యంగా హింసలు పెట్టే రోజు మాత్రం వస్తుందని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు మరి? ఆ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేసినప్పుడు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం లేదు. మిగతా వాళ్ళు ఏం చేసినప్పుడు కూడా తిన్నగా వేలెక్కించడం, జైల్లో పెట్టేయడం, వేలెక్కించడం, పోలీస్ స్టేషన్లో పెట్టేయడం, అంతే. అది ఎవరైనా వైసీపీ పార్టీ వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే వదులుతారు, లేకపోతే జైల్లో పెట్టేస్తారు. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వంలో ముందు ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందంటారు? అది రాజకీయ ధర్మాలు మనకి నశించిపోతాయమ్మా. రాజకీయంగా కొన్ని ఉంటాయి. నువ్వు ఆపోజిట్గా ఉన్నా సరే, నిజంగా నువ్వు తప్పు చేసావా లేదా, ఈ తప్పుకి ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో ఏ శిక్ష వేస్తారు అని ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళకు ఒక భయం చెప్పాలి, వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ఇదేమి లేకుండా నువ్వు మామూలుగా వేరే పార్టీ వాడు నువ్వు మాట్లాడుతున్నావని చెప్పి ఐరన్ రాడ్ తీసుకొని బుర్ర మీద కొట్టేస్తే వాడి జీవితాంతం మాట్లాడగలుగుతాడు, పిచ్చోడు అయిపోతాడు. అలా మాట ఐరన్ రాడ్తో కొట్టడం, మామూలు రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం, ఇది మంచిది కాదమ్మా. Thank you so much. Thank you, ma. Thank you very much.